ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? నాశనమైపోయింది, సర్వనాశనమైపోయింది రేఖ. నా బిజినెస్ పార్ట్నర్ రఘుపతి నన్ను మోసం చేశాడు. అన్ని తన పేరు రాయించుకున్నాడు. అసలు చూడకుండా మీరు సంతకాలు ఎలా చేశారండి? వాడిని నమ్మాను. నమ్మి నా వ్యాపారం అంతా వాడి చేతుల్లో పెట్టాను. నన్ను నిలువునా ముంచేశాడు. కనీసం కట్టుకుని ఇల్లైనా మిగులుతుందా? లేదు, అది పోయింది. ఓ మై గాడ్. వద్దు, నేను దాని ముఖం చూడను. అది ఇంట్లో ఉంటే నాకు రోగం మళ్ళీ తిరగబెడుతుంది. ఉండదులేమ్మా, దుర్గ ఇంట్లో ఉండదు. ఇందాక రవి నేను చూడటానికి వచ్చాడు. అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు ఇంటికి రాగానే తన భార్యను తీసుకుని వెళ్ళిపోతానన్నాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ సీతాపతి. ఈ రోజే మీ అమ్మగారిని ఇంటికి తీసుకెళ్లవచ్చు, కానీ ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్రేకపడకుండా చూసుకోండి. జాగ్రత్త. లేవండి అత్తయ్య. నెమ్మదిగా. నేను ఊరెళ్తున్నాను నాన్న. ఇవాళే వెళ్ళిపోతావా? అవును నాన్న. అమ్మ దుర్గమ్మమే చూడనంటున్నప్పుడు ఇక్కడ ఎలా ఉండగలను? సాయంత్రం బండికి దుర్గను తీసుకువెళ్ళిపోతాను. కన్న తల్లి మీద అంత కోపం పనికిరాదురా. కోపం కాదు నాన్న, దుర్గమోహన్ చూస్తేనే అమ్మ సహించలేకపోతుంది. ఒకప్పుడు ఆ మాటలు నమ్మి నేను దుర్గమే చేసుకున్నాను. నిజం వాళ్ళ మావయ్య చెప్పిన తర్వాత తెలిసింది. అందుకే మేము వెళ్ళిపోవడం మంచిది. పోనీలే బాబు, జరిగిందేదో జరిగింది. చిన్న కోడలికి నా ముఖం చూపాలంటేనే సిగ్గుగా ఉంది. వెళ్ళొస్తాను మావయ్య. ఆయుష్మాన్ భవ. దేవుడు నాకు ప్రత్యక్షమై ఏదైనా వరం ఇస్తానంటే నేను వేరే ఏమీ కోరుకోను తల్లి. 2 క్షణాల పాటు నాకు కంటి చూపు ప్రసాదించు స్వామి. నా చిన్న కోడలను ఒకసారి కళ్ళారా చూసుకుంటాను అని అడుగుతాను. జీవితంలో ఏమైనా పుణ్యం చేశానో లేదో తెలియదు, కానీ ఏదైనా చేసి ఉంటే ఆ పుణ్యమంతా నీ సుఖం కోసం ధారపోస్తాను. క్షేమంగా వెళ్ళిరామ్మా. వస్తాను మావయ్య. నువ్వు నా పాదాలు తాకడానికి వీల్లేదు. ఉండు తమ్ముడు. అమ్మా, చిన్న కోడలు నీ పాదాలు తాకని. వద్దు, వద్దురా. అమ్మా, సామాన్యంగా పిల్లల తల్లి పాదాలు తాగితే పిల్లలకు పుణ్యం వస్తుందంటారు. కానీ ఇవాళ దుర్గ నీ పాదాలు తాగితే నీకు పుణ్యం వస్తుందమ్మా. ఏమిట్రా, ఆవిడ నా పాదాలు తాకితే నాకు పుణ్యం వస్తుందా? అవునమ్మా, ఇవాళ నువ్వు ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చావంటే అది నా ప్రతిభ కాదు, ఈవిడ చలవ. ఆవిడ నాకేం చేసింది? నా కోసం ఉద్యోగం వదులుకున్నది నువ్వు. నేను ఉద్యోగం వదులుకోలేదమ్మా. దుర్గ నన్ను రాజీనామా చేయనివ్వలేదు. సార్, మీకోసం ఎవరో ఒక ఆవిడ వచ్చారు. అర్జెంటుగా మీతో మాట్లాడాలట. నా కోసం? అవును సార్. దుర్గా, ఏమిటమ్మా ఇలా వచ్చావు? మీరు రాజీనామా చేయకండి బావగారు. ఈ నగలు తీసుకెళ్ళి అమ్మి డబ్బు తీసుకురండి. ఈ నగలు మా అమ్మవి. మీ అమ్మవా? వద్దులేమ్మా. బావగారు, వీటిని నువ్వెంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో నాకు తెలుసు. ఒకసారి రవి అడిగితేనే ఇవ్వనన్నావన్న సంగతి కూడా నాకు తెలుసు. అప్పుడు ఇవ్వనన్నది నగల మీద వ్యామోహంతో కాదు బావగారు, ఆ ఇల్లు విడిచి వెళ్ళడం ఇష్టం లేక. నా పసితనంలోనే అమ్మా నాన్న పోయారా, వాళ్ళని అత్తామామల్లో చూసుకోవాలని ఆశపడ్డాను. పోయిన అమ్మ ఎలాగో పోయింది, ఉన్న అమ్మను కూడా పోగొట్టుకున్న తర్వాత ఈ నగలు నన్నే ఉద్ధరిస్తాయి. బావగారు, తీసుకోండి. దుర్గా, కాదనకండి బావగారు. మనిద్దరికీ తల్లులు కరువయ్యారో, కనీసం మీ తమ్ముళ్ళకైనా వాళ్ళ తల్లిని దక్కనిద్దాం. తీసుకోండి. కానీ ఒక్క షరతు. నేను మళ్ళీ ఈ డబ్బు తిరిగిచ్చినప్పుడు నువ్వు కాదనకుండా తీసుకోవాలి. అలాగే, కానీ ఈ విషయం అత్తయ్యకి తెలియకూడదు.
మా అమ్మ నగలమ్మిన డబ్బుతోటే తనకి వైద్యం చేస్తున్నామని తెలిస్తే ఆమె అస్సలు ఒప్పుకోరు. అత్తయ్యకే కాదు, ఈ విషయం మూడో మనిషికి ఎవరికి చెప్పనని మీరు నాకు మాట ఇవ్వాలి. ఎవరికి చెప్పరని ఆ రోజు దుర్గకు మాటిచ్చాను. క్షమించు దుర్గా, మాట నిలబెట్టుకోలేకపోయాను. ఒకరికి మంచి చేయటమే తప్ప ఎవరికి ఏ హాని తలపెట్టను ఈ ఉత్తమరాలు కన్నీళ్లతో ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. వెళ్ళమ్మా, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. నేనంటూ చెప్పను. వెళ్ళు. రా దుర్గా. గదిలో ఉన్న లక్ష్మీ విగ్రహం తీసుకున్నారా? లేదు, తీసుకోలేదు. అనుకుంటూనే ఉన్నాను మీరు మర్చిపోతారని. మర్చిపోయి కాదు, కావాలని తీసుకోలేదు. ఏ? ప్రాణంతో ఉన్న లక్ష్మి నా పక్కన ఉండగా ఆ మట్టి బొమ్మ నాకెందుకు? రా. ఒరే రవి, అంత పెద్దవాడి అయిపోయావారా? నా ప్రాణాలు కాపాడిన దుర్గా, నా ఇంటి మహాలక్ష్మిని తీసుకువెళ్ళిపోతున్నావా? వద్దురా, వెళ్ళొద్దురా దుర్గా, దుర్గా. అమ్మా, నేను బయలుదేరుతాను. బయట టాక్సీ వెయిట్ చేస్తుంది. టాక్సీ పంపించేసి ఒక లారీ పిలిపించు. లారీయా? లారీ ఎందుకు? రెండో కోడలు గారు వేరే ఇల్లు కట్టించుకుని ఎయిర్ కండిషన్ పెట్టుకున్నారుగా, గదిలో సామాన్లన్నీ లారీలో వేసుకుని కొత్తింటికి తీసుకెళ్ళమని. వెంటనే ఇల్లు ఖాళీ చేయమని ఆ గంగిరెద్దుతో చెప్పు. చూడదినా, నాన్న మళ్ళీ నన్ను గంగిరెద్దు అంటున్నాడు. కాకపోతే ఏమిటి బాబు, అత్తయ్య గారి పరిస్థితిలో ఉంటే ఆమె పక్కన కూర్చోవలసింది పోయి ఇప్పుడే రావడం. అత్తయ్యకి మొహం చూపించలేకపోయాం అక్క. ముందు అమ్మకి నాన్నకి క్షమాపణ చెప్పుకోండి. వద్దు, వాడికి అమ్మ అక్కర్లేదు, డబ్బే కావాలి. అలా అనకండి అత్తయ్య. నిజానికి మన కుటుంబం మొత్తానికి ఈరోజు పర్వదినం. శాంతి, పెద్దలు పెట్టిన పేరు సార్థకం చేసుకున్నావమ్మా. వాళ్ళు ఇంట్లో నీ చేత గొడ్డు చాకరీ చేయించి ఎన్నో విధాలు అవమానించినా. అదేమిటి మావయ్య, ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని, వాళ్ళు చిన్నవాళ్ళు. తప్పులనేవి తెలుసో తెలియకో అందరం చేస్తుంటాంగా. రాజేశ్వరి, మన ఇంటి పెద్ద కోడలు చిన్న కోడలు సాక్షాత్తు ఆ లక్ష్మీ సరస్వతుల రూపాల్లో మన ఇంట్లో వెలిచారు. సహనంతో సౌశీల్యంతో ఈ ఇంటిని స్వర్గధామం చేశారు. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించండి. అరేరే, గంగిరెద్దుకి కొమ్మురు మాయమయ్యాయే. మమ్మల్ని ఏడిపించావు. బావా, పోనీలే బావా, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందిగా. అవును బావా, ఈ ఆవేశం ముందే వచ్చుంటే నీకెంత పని తగ్గుండేది. పోనీలే, ఇప్పటికైనా వచ్చింది, అదే ఆనందం.